నమస్తే గాయస్, ఈరోజు అయితే మళ్ళీ కాల్ వచ్చినండి మనకు అదే కంపెనీ నుంచి. సో వీళ్ళైతే మళ్ళీ రమ్మనంగానే ఇక పొద్దున్న లేచి రెడీ చేసి అయితే నేను మళ్ళీ DAP2కి అయితే పోతున్నా. వెళ్ళేదారిలో అయితే చేంజ్ అయితే లేకుంటే మళ్ళీ ట్యాక్స్ దగ్గరనే చేంజ్ అయితే వేయించుకొని సో దాని దగ్గర అయితే వచ్చినట్టు వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి చూసేదాకంటే నా టైం అస్సలు బాగాలేదు. అదే టైం అచ్చుడికే బస్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో బస్ వచ్చేంత వరకు అక్కడైతే వెయిట్ చేసిన. ఇంతలో ఇంకొక బస్ కూడా వచ్చింది. అక్కడ బస్ ఎక్కేసి డైరెక్ట్ DAP2కి అయితే వెళ్ళిపోయినాయి. ఇక మొత్తం ఇప్పుడు రంజాన్ టైం నడుస్తున్నది. ఎటు చూసినా కానీ చాలా మంది కనిపిస్తున్నారు. ఇటైతే ఈరోజు ఎందుకు రమ్మన్నారంటే ఒక 1 వీక్ బండి నడపాలన్నట్టు అన్నుండే. 1 వీక్ ఎట్లా నడుపుతాం, వీళ్ళైతే కాదు కదా. క్యాన్సల్ పేపర్ ఇచ్చిన తర్వాత డ్యూటీ అయితే కన్ఫర్మ్ చేయాలా. 1 వీక్ అయితే కాదు, వస్తే ఒక రోజు వస్తా లేకుంటే లేదు అని అన్నుంటి. సో 1 డే అయితే 1 డే వచ్చేసి బండి అయితే నడపాలని అన్నాడు. ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి ఇలా అయితే 6 నుంచి 2 దాకా అయితే డ్యూటీ నడుస్తున్నది. 12 గంటలు అయితే కాదు. సో వెళ్ళి బండి అయితే నడిపినుంటే ఈ 6 గంటల డ్యూటీలలో అయితే 4-5 బండి అయితే లోడ్ చేసిన తర్వాత ఇక మళ్ళీ నేను కాల్ చేసి చెప్తానగానే నాకు అర్థమైంది వీళ్ళు తీసుకోరు చేయరు, మన టైం వేస్ట్ బాప్ప నేనైతే అనుకున్నా. చూద్దాం ఆఫర్ లెటర్ ఇట్లా ఇస్తే ఇక జాబ్ దొరికినట్టే, లేకపోతే లేదు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నరేష్ అన్నకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ జాబ్ చూసింది నరేష్ అన్న. ఇక మనకి వచ్చిన ప్రతిసారి పికప్ అయితే చేసుకున్నాడు. ఇక లాస్ట్కి వస్తే తినిపించి చేసి అయితే ఇక వాకింగ్ అయితే వేపిస్తున్నాడు అన్న.